హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, యొక్క వీడియోలో నేను మీకు గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక సీక్రెట్ నోటిఫికేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ నోటిఫికేషన్ని మిస్ చేస్తే మాత్రం మీరు చాలా అంటే చాలా బాధపడతారు. ఇంతవరకు ఎవరికి తెలియనటువంటి నోటిఫికేషన్ ఇది. ఇంటర్మీడియట్ కానీ లేదా 12th పాస్ అయిన సర్టిఫికేట్ కానీ మీ దగ్గర ఉంటే ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. 39,000కి పైగానే సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మాకు పర్మనెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వీడియోని ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు అయితే చూడండి. సో ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు. ఒక చిన్న లైక్ చేస్తే ఏంటంటే అది నాకు కొంచెం బూస్టప్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఇన్ఫర్మేషన్ స్కిప్ చేయొద్దు. ఆంధ్ర యూనివర్సిటీ మీకు తెలిసిందే కదా, వీళ్ళు ఆన్లైన్లో డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు పేద విద్యార్థుల కోసం చాలా తక్కువ కాస్ట్లో. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి క్లాసెస్ని మీరు చక్కగా ఇంటి నుంచి కంప్లీట్ చేసుకొని మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకుని నార్మల్గా రెగ్యులర్ డిగ్రీతో సమానంగా సర్టిఫికేట్ వాల్యూ అయితే ఉంటుందన్నమాట. 100% ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ఈ యొక్క టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చరర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మాస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత. వీళ్ళకి ప్లేస్టోర్లో ఏయూ ఆన్లైన్ లెర్నర్ యాప్ అనేది ఉంది. అక్కడి నుంచి కూడా మీరు ఆ క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. జూలై బ్యాచ్కి వీళ్ళు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సో వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి ఈ కోర్స్ గురించి ఈ యొక్క ప్రోగ్రామ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. కాసి యొక్క నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ సైన్స్ సెంటర్. సో మనకి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. ఈ సంస్థ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఏపీ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా బ్లాక్ నోటిఫికేషన్ ఇది. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి ఆన్లైన్లో 31st జూలై వరకు టైం ఉంది, మిడ్ నైట్ వరకు కూడా. సో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చూపిస్తాను, మొబైల్లో ఎలా అప్లై చేయాలనేది. సో ఆ ప్రాసెస్ని కూడా చూసేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ పోస్టులకి సంబంధించి మనము ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వాలి అది కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో ఇందులో మనకి వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. బట్ మీకు ఇందులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వేకెన్సీస్ని గురించి మాత్రమే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉందో సో దానికి రిలేటెడ్గా మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. అంటే మీరు ఏం వర్క్ చేయాలి ఆ యొక్క డ్యూటీస్ని కూడా ఇచ్చారు. అలాగే క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. సో క్వాలిఫికేషన్ ఏంటి అంటే హయ్యర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. అంటే ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది, లేదంటే ఇంటర్మీడియట్కి సమానమైనటువంటి అర్హత. అంటే మీరు ఒకవేళ డిప్లొమా చదివినా కూడా ఎలిజిబుల్ అనమాట. మీరు ఏ గ్రూప్లో పాస్ అయినా పర్వాలేదు. ఈ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్ కాబట్టి మీకు టైపింగ్కి సంబంధించి మీకు వర్క్ ఉంటుంది. అంటే లైక్ ఇక్కడ చూడండి ఏమేమి వర్క్ ఉంటుందంటే టైపింగ్ వర్క్ ఉంటుంది, అలాగే డిస్పాచ్ ఆఫ్ డాక్స్, టికెట్స్ని ఇష్యూ చేసే వర్క్ ఉంటుంది, అలాగే ఫోటో కాపీయింగ్ అంటే జిరాక్స్ తీయడము, మెయింటెనెన్స్ ఆఫ్ ఫైల్స్ అంటే ఫైల్స్ని మెయింటైన్ చేయడము, బిల్స్ని ప్రిపరేషన్ చేయడము, ప్రాసెసింగ్ చేయడము, అలాగే వేరియస్ రిజిస్టర్స్ని ఎంట్రీ చేయడము, లెడ్జర్స్ని హ్యాండిల్ చేయడము, అండ్ అలాగే పర్చేస్ అండ్ స్టోర్స్కి సంబంధించి హ్యాండిల్ చేయడము. సో ఇలాంటి సిస్టమ్ రిలేటెడ్గా వర్క్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అంటే చక్కగా మీరు ప్రభుత్వ ఏసీ ఆఫీసులో కూర్చొని చక్కగా మీరు నేషనల్ సైన్స్ సెంటర్కి సంబంధించి గవర్నమెంట్ క్వార్టర్స్లోనే మీరు చక్కగా వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ పోస్ట్కి సంబంధించి మీకు ఎలాంటి అనుభవం అనేది అవసరం లేదు. అంటే జస్ట్ మీకు ఇంటర్మీడియట్ కానీ లేదా డిప్లొమా కానీ సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏంటి అంటే మీకు ఫస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి టైపింగ్ స్కిల్స్ అనేవి మీకు ఉన్నాయా లేదా అని చెప్పేసి స్కిల్ టెస్ట్ పెడతారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సో నాకు ఓన్లీ ఇంటర్మీడియట్ అర్హత ఉంది, లేదంటే ఓన్లీ డిప్లొమా అర్హత ఉంది, నాకు స్కిల్స్ లేవు టైపింగ్కి సంబంధించి, నేను ఎలిజిబులా కాదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సో మీరు కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, అందులో పాస్ అయితేనే మీకు స్కిల్ టెస్ట్ పెడతారు. కాబట్టి సో మీరు ఫస్ట్ ఎగ్జామినేషన్ పైన ఫోకస్ చేయండి. అందులో పాస్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్కి టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు ప్లాన్ అనేది చేసుకోండి. సో దీనికి సంబంధించి ఇక్కడ
ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు అండ్ అలాగే సర్టిఫికేట్ కూడా అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. నేను ఓన్గా చెప్పట్లేదు. సో నోటిఫికేషన్లో ఉన్నటువంటి పాయింట్స్ని మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మీకు మినిమం ఏజ్ అనేది 18 ఉండాలి. సో మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎందుకంటే మనకి ఇది జనరల్ కేటగిరీకి వేకెన్సీ ఇచ్చారు కాబట్టి సో ఆ విధంగా మనకి ఆ పోస్ట్కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 39,460 రూపీస్ పర్ మంత్ సాలరీ అనేది మీకు రావడం జరుగుతుంది. లెవెల్ 2 ప్రకారం సాలరీ అనేది పే చేస్తారు. పోస్ట్ నేమ్ ఏంటి అంటే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో చాలా మంచి హోదా ఉన్నటువంటి జాబ్ ఇది. సో ఎందుకంటే మనకి ఆఫీసర్ హోదాలో మీరు చక్కగా గవర్నమెంట్ సంస్థలో అయితే మీరు వర్క్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు కాబట్టి సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టులకి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. 100 మార్కులకి 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మనకి ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంట్ అండ్ జనరల్ ఇంగ్లీష్. సో ఈ యొక్క టాపిక్స్ అనమాట. సో ఇలాంటి టాపిక్స్ మీదనే మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. నార్మల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎక్కువగా ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో మీరు ఈజీగా ఎగ్జామినేషన్ అనేది క్లియర్ అయితే చేయొచ్చు. మీకు 2 ఎగ్జామ్స్ ఉండవు అండ్ అలాగే ఇక్కడ మీకు ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఒక ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత డైరెక్ట్గా స్కిల్ టెస్ట్ అనేది పెట్టేసి ఈ జాబ్స్కి మిమ్మల్ని అయితే ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ అమ్మాయిలకైతే ఫీజు లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అబ్బాయిలకు కూడా ఫీజు అయితే లేదు. మిగతా వాళ్ళు మాత్రమే ఈ యొక్క 885 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేది పే చేయడానికి లాస్ట్ డేట్ 31 జూలై అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనము ఇక జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్ అనేది చూద్దాము. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంకి సంబంధించి వెబ్సైట్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు June 30 అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి ఈ అప్లికేషన్ పోర్టల్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఆఫీస్ అసిస్టెంట్ కాబట్టి దీని మీద అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లై ఆన్లైన్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి మనము అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. మీకు ఇనీషియల్ పోస్టింగ్ గౌహతిలో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఇండియా వైడ్గా కూడా చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పోస్టుల గురించి అయితే ఆలోచించద్దు. అప్లికేషన్ ఫీజు లేని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.